ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తివంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా శక్తివంతులైన టాప్ 10 నేతల్లో చంద్రబాబు 5 స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఆయనకు ముందు తొలి 4 స్థానాల్లో ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక అత్యంత శక్తివంతులైన సీఎంలలో చంద్రబాబు తర్వాత బీహార్, యూపీ, తమిళనాడు, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, సమాజ్వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉన్నారు. జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫినిక్స్ పక్షిలా పునర్జన్మెత్తి అధికారం చేజిక్కించుకున్నారని ఇండియా టుడే కథనం అభివర్ణించింది. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చారిత్రక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని ప్రశంసించింది. ప్రస్తుతం భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారని పేర్కొంది. అలాగే జనసేన, బీజేపీతో కూటమిగా ఏర్పడి టీడీపీని పతనావస్థ నుంచి విజయ తీరాలకు చేర్చారని మంగళవారం నాటి తన ప్రత్యేక కథనంలో చంద్రబాబుకు ఇండియా టుడే కితాబునిచ్చింది. ఇక ఇవాళ చంద్రబాబు భారత్లోనే అత్యంత సీనియర్ సీఎం అని తెలిపింది. ప్రస్తుతం కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. లోక్సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సంకటం తప్పదు. అందుకే పాలక ఎన్డీఏలో ఆయన కీలకమయ్యారు. 4వసారి సీఎం అయిన చంద్రబాబు తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చాలా ఈజీగా చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల విజన్ 2047 డాక్యుమెంట్ను చంద్రబాబు ఆవిష్కరించారు. 15% వృద్ధి రేటుతో 2047 కల్లా ఆంధ్ర ఎకానమీని $2.4 ట్రిలియన్, తలసరి ఆదాయాన్ని $43,000 తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్ కావాలని ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు. ఇక కార్పొరేట్లతో స్నేహభావంతో మెలిగే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB ఏర్పాటుకు చొరవ చూపించారు అని ఇండియా టుడే తన కథనంలో రాసుకొచ్చింది.